అసెంబ్లీ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాని ఖమ్మంలో ఈసారి పాగా వేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇవాళ జరగబోయే కేసీఆర్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఎలాగైనా గులాబీ జెండా ఎగరాలని టీఆర్ఎస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఖమ్మం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇటు ఖమ్మం సభను సక్సెస్ చేసేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎన్నికల పరిశీలకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ గ్యారంటీగా సరిపోదని, కానీ కలిసొచ్చింది కాబట్టి ఇక్కడే సభ నిర్వహిస్తున్నామన్నారు. నామాను గెలిపించాలని కోరారు నేతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం 3 గంటలకి మహబాదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 4 గంటలకి ఖమ్మం కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఈ గ్రౌండ్లో మొన్న అజయ్ గారికి విజయం చేకూర్చారు. మళ్ళీ అదే గ్రౌండ్లో నామా గారికి విజయం చేకూర్చడం కోసం గ్రౌండ్ సరిపోయే అవకాశం లేకపోయినప్పటికీ కూడా అజయ్ గారి యొక్క కోరిక మేరకి, ఆయన సూచన మేరకి దీన్నే ఏర్పాటు చేశాం. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశామని చెప్పారు నేతలు. ఖమ్మం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పరిచిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. సాగు, తాగునీటితో పాటు విద్యుత్, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధిలో ఖమ్మాన్ని అగ్రభాగాన్ని నిలిపామన్నారు నేతలు. 9 జిల్లాలకు ఏం చేశారో ఖమ్మం జిల్లాకు కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, అంతకంటే ఎక్కువ చేసింది. ఈ 4 నెలల క్రమంలో కూడా విజయాలు రాకున్నా కూడా ఇక్కడ విజయ అపజయాలతో సంబంధం లేకుండా ఇక్కడున్న ప్రతి గ్రామము, ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఇక్కడున్న ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి, ప్రతి గుడిసెకు నీళ్లు చేరాలి, మంచినీరు కానీ సాగునీరు కానీ అనే ఉద్దేశంతోనే 4 పర్మిషన్లు ఏదైతే మిగిలినాయో ఆ పర్మిషన్లు సీతారామ ప్రాజెక్టు కూడా మొన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత తీసుకురావడం జరిగింది. ఖమ్మంలో జరగనున్న కేసీఆర్ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో 16కి 16 సీట్లు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చన్నారు.